జనగణనపై అవగాహన కలిగి ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయాల సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్వీయ గణన ఏప్రిల్ 16 నుండి 30 వరకు జరుగుతుందన్నారు. జనగణనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మొత్తం 4291 హౌసింగ్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించగా హౌస్ లిస్టింగ్ బ్లాక్లను సృష్టి ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో 3813 ఎన్యూమరేటర్లు, 624 సూపర్వైజర్లు ఉన్నట్లు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని అంబార్కి భవన్లో పనిచేసే ఉద్యోగులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టి లక్ష్మీ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, సూర్యకృష్ణ, చిరంజీవి, మధుబాబు, అనిల్ పాల్గొన్నారు. వెంటనే పీఆర్సీ అమలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ భారీ సంఖ్యలో సచివాలయం ఉద్యోగులు నిరసన చేపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపుతో మధ్యాహ్న భోజన విరామ సమయంలో వారు ఆందోళనకు దిగారు. పెండింగ్ డిఏలు విడుదల చేయాలని, క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. మేనిఫెస్టో హామీలు నిలబెట్టుకోవాలని సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా గూడూరులో వివాదాస్పదంగా మారిన బైపాస్ సర్కిల్ మూసివేతపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పోలీసులు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బైపాస్ సర్కిల్ చేరుకుని సిమెంట్ దిమ్మెలను తొలగించే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బైపాస్ సర్కిల్ మూసేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి వచ్చిందని, ప్రజల విన్నపము మేరకే సిమెంట్ దిమ్మెలను తొలగించామని ఆయన పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం సిరిసిల్లలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ రమేష్ నాయుడు, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీగీతే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ ప్రమాదాల సమయంలో ముందుగా స్పందించి ఈ ప్రాణాలు కాపాడే డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఓవర్ స్పీడ్, రాంగ్ ఓవర్టేకింగ్ చేయొద్దని సూచించారు. ప్రమాద సమయంలో బాధితులను ఆసుపత్రికి తరలిస్తే రహ్వీర్ పథకం కింద 25,000 రూపాయల ప్రోత్సాహకంతో పాటు 1,50,000 వరకు చికిత్స సాయం అందుతుందన్నారు.